అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఒక మంచి టాపిక్ మనం చెప్పుకుందాం. ప్రదక్షిణ. దేవాలయానికి అందరూ ఏంటంటే ఉదయం మాటలైనా లేకపోతే ఏదైనా మనకి పండగలు అలాంటప్పుడు కూడా మనం ఏంటంటే కాలకృత్యాలన్నీ తీర్చుకొని మనం దేవాలయానికి వెళ్తూ ఉంటాం. అయితే దేవాలయానికి వెళ్ళడంతో పాటుగా మనం దేవాలయంలో ప్రదక్షిణ చేస్తూ ఉంటామండి. ఆ ప్రదక్షిణకి కొన్ని కట్టుబాట్లు, కొన్ని నియమాలు ఉన్నాయి. కొందరేంటంటే తెలియక కొందరు చేస్తూ ఉంటారు. అయితే అసలు ఆ కట్టుబాట్లు, ఆ నియమాలు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే దేవాలయంలోని అడుగు పెట్టగానే భక్తులు ప్రశాంతతకు లోనవుతూ ఉంటారు. అయితే తమ మనసులో ఉన్నటువంటి కష్టాలను, నష్టాలను భగవంతుడికి చెప్పుకొని ఊరట చెందాలని దేవాలయానికి వెళ్ళిన వారు ప్రధాన దైవానికి నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అయితే ప్రదక్షిణలు చేసేవారు ఇక్కడ ఒక నియమాన్ని తప్పకుండా పాటించాలని చెప్పి మన ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయండి. అసలు ఆ నియమాలు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రధాన దైవానికి ఎదురుగా ఆ దైవానికి సంబంధించినటువంటి వాహనం కూడా ప్రతిష్ఠించబడి ఉంటుందన్నమాట. అంటే ఒక ఉదాహరణకి విష్ణుమూర్తి ఎదురుగా గరుత్మంతుడు, పరమశివుడి ఎదురుగా నంది, శ్రీరాముడికి ఎదురుగా హనుమంతుడు, వినాయకుడికి ఎదురుగా మూషిక వాహనము, అలాగే కుమారస్వామికి ఎదురుగా నెమలి వాహనము, అలాగే అమ్మవారికి ఎదురుగా సింహవాహనము దర్శనమిస్తూ ఉంటాయన్నమాట. అయితే దైవానికి మరియు ఆ దైవానికి సంబంధించిన వాహనానికి మధ్యలోని ప్రదక్షిణలు చేయకూడదు అనే నియమం ఉన్నది. అయితే దైవానికి పరమ భక్తులుగా, సేవకులుగా ఉండే ఆ వాహనాలను తదేకరంగా దైవాన్ని చూస్తూ ఉంటాయి. అయితే వాటికి స్వామివారు కనిపించకుండా అడ్డుగా నిలబడడం వలన కూడా మనకి దోషం కలుగుతూ ఉంటుందండి. ఇది మహర్షులు చెప్పిన మాట, మనం చెప్పిన మాట కాదు ఇది. అందువలన దైవానికి సంబంధించినటువంటి వాహనానికి మధ్యలో నడవకూడదని, ఈ రెండింటిని కలుపుకుంటూ ప్రదక్షిణ చేయాలని చెప్పి ఒక నియమం అనేది ఉన్నది. ఇక్కడ ప్రదక్షిణాలు ఎప్పుడూ కూడా నిదానంగా చేయాలండి. ఎందుకంటే కొందరు చూడండి హడావడిగా వచ్చేస్తారు, ఏదోగా గబగబగా తిరిగేసేసి శబ్దాలు చేసుకుంటూ ఫోన్లు మాట్లాడుకుంటూ అవన్నీ చేస్తూ ఉంటారనమాట. అలాగ అస్సలు చేయకూడదండి. దేవాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు మన కాలి శబ్దం కూడా బయటకు రాకూడదు. అంటే కాలి మడమతో ఎక్కువ శబ్దం చేస్తూ కూడా మనం ప్రదక్షిణ చేయకూడదనమాట. ఇలాంటి నియమాలన్నీ పాటిస్తే మనకి అంతా కూడా మంచే జరుగుతుంది. కాబట్టి ఈసారి ఎవరైనా సరే దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇటువంటి నియమాలు పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.